దేశ రాజధాని ఢిల్లీలో 5 టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు స్పెషల్ సెల్ పోలీసులు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తో పాటు తెలంగాణలోని బోధన్లో ఒకరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ తో సంబంధాలున్నట్టుగా చెప్తున్నారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. ఇప్పటికే ఉగ్రవాదుల నుంచి భారీగా తుపాకులు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మరోవైపు అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేస్తోంది ఇప్పుడు కేంద్రం. कई राज्यों की स्टेट पुलिस और एटीएस ने महाराष्ट्र, झारखंड, मध्य प्रदेश, देन आपका तेलंगाना, कर्नाटका, इन स्टेट की स्टेट पुलिस और एटीएस के साथ सेंट्रल एजेंसीज के साथ एक जॉइंट ऑपरेशन लास्ट 2 दिनों में कंडक्ट किया है स्पेशल सेल की टीम ने, जिसको लीड खुद डीसीपी अमित कौशिक और एसीपी हृदय भूषण कर रहे थे और इंस्पेक्टर विनय पाल, इंस्पेक्टर मनोज इसके बिल्कुल फोरफ्रंट में थे और इंस्पेक्टर आलोक मौर्य। इस टीम ने 5 लोगों को अरेस्ट किया है और ये एक पाक हैंडलर बेस्ड पैन इंडिया टेरर मॉड्यूल था। मैं रिपीट कर रहा हूँ, पाक हैंडलर बैक्ड पैन इंडिया टेरर मॉड्यूल था। जो लोग अरेस्ट हुए हैं उसमें से झारखंड से हुए हैं, दिल्ली से 2 हुए हैं जो बेसिकली मुंबई के रहने वाले थे, एक तेलंगाना से हुआ है और एक मध्य प्रदेश में राजगढ़ से हुआ है। ये जो कैरेक्टर्स हैं इनके बारे में बताने से पहले थोड़ा सा इनकी वो बताऊंगा कि क्या क्या इनके पास से रिकवर हुआ है। इनके पास से सल्फर पाउडर, सल्फ्यूरिक एसिड, नाइट्रिक एसिड, सोडियम बाइकार्बोनेट, पीएच वैल्यू चेकर, बॉल बियरिंग्स, इक्विपमेंट जिससे कि ये सारी चीज़ें वे की जा सकें, इनको प्रॉपर मेजर किया जा सके, कोई आईडी बनाने के लिए इस्तेमाल कर सकते हैं, सेफ्टी ग्लव्स, रेस्पिरेटरी मास्क की फ्यूम्स होते हैं उनसे बचने के लिए, सर्किट्स, वायर्स, मदरबोर्ड, डायोड, लैपटॉप और मोबाइल फोन, प्लस वेपन्स और कार्ट्रिजेस ये मिले हैं। इनका जो टास्क था, जो पाक हैंडलर था जो इनको टास्किंग कर रहा था, वो टास्किंग थी बेसिकली एक खिलाफत वाला मॉडल अपनाना था इनको, एक जगह एक्वायर करनी थी और कई सारे लोगों की। మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది, 5 అరెస్ట్ చేశారు. అందులో తెలంగాణకు సంబంధించి, అదే బోధన్ కి సంబంధించి ఒక వ్యక్తి దగ్గర కూడా అరెస్ట్ చేశారు. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పండి. రైట్ సుమతి, దేశవ్యాప్తంగా ఉగ్రవాద కదలికలు, ఉగ్రవాదులు ఎక్కడున్నారనే అనుమానంతో మొత్తం ఏటీఎస్ కానీ ఎన్ఐఏ స్పెషల్ సెల్ పోలీసులందరూ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారికి ఉన్న ముందస్తు సమాచారం ప్రకారం జార్ఖండ్లో అషర్ డానిష్ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కానీ 5 మాత్రమే అరెస్ట్ చేశారు. డానిష్తో పాటు మహారాష్ట్రలో 2, మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ నుంచి ఒకరిని, ఇటు తెలంగాణలోని బోధన్ నుంచి ఒకరిని ఎంఎన్ను అదుపులో తీసుకున్నారు. ఇటు ఎంఎన్ విషయానికి వస్తే గత కొంతకాలంగా కూడా డానిష్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి అన్ని ఆధారాలను ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. నిన్న వారి నివాసానికి వెళ్ళి అక్కడ అతన్ని అదుపులో తీసుకున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రం, వారి కుటుంబ సభ్యులు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా యమన్ చాలా అమాయకుడు అనేది ప్రధానంగా వారు చెప్తున్న. వారి కుటుంబ సభ్యులు కూడా డానిష్తో ఎటువంటి సంబంధాలు లేవు, కేవలం ఒక వీడియో కాల్ మాత్రమే మాట్లాడారు అనేది ప్రధానంగా వారి కుటుంబ సభ్యులే ఎన్ఐఏ అధికారులు వెళ్ళినప్పుడు ఒప్పుకుంటున్నారు. ఆ వీడియో కాల్ కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు వారిని ప్రశ్నించిన నేపథ్యంలో దానికి వారి దగ్గర సమాధానం లేదు అనేది కూడా స్పెషల్ సెల్ సిపి చెప్తూ ఉన్నారు. ఈరోజు దానికి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది అదుపులో తీసుకున్నారు, వారి నుంచి ఎంతవరకు సమాచారం రాబట్టేమో అనేది కూడా ప్రధానంగా స్పెషల్ సెల్ సిపి, అదనపు సిపి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉగ్రవాద కదలికలు కానీ, ఉగ్రవాదులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుమానితులు, వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి. వారందరినీ కూడా దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే మోదీ చెప్పారో జీరో టాలరెన్స్ రిగార్డింగ్ టెర్రరిజం అన్నారు, అందులో భాగంగానే నిత్యం ఆపరేషన్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. పట్టుకున్న ఉగ్రవాదులు కావచ్చు, టెర్రరిస్టులు అందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒకసారి ఓవరాల్ డీటెయిల్స్ చెప్పండి. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది అరెస్టులతో.
రైట్ దేశవ్యాప్తంగా కూడా మీరు అన్నట్లుగా ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదులను కూడా భారత సైన్యం మట్టుబెట్టింది. దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ మొత్తం వివిధ రూపాల్లో వారందరినీ కూడా హతమార్చాలనేది కూడా మొత్తం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కానీ పెహల్గాం మొత్తం అనంతనాగ్ జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడైతే కొనసాగిస్తున్నారో ఆ ప్రాంతాలన్నిటి కూడా జల్లెడి పడుతున్నారు. రోజు ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో సిఆర్పిఎఫ్ బలగాలు ఇటు భారత ఆర్మీ సంయుక్తంగా స్విచ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇటు ఉగ్రవాదుల ఏరివేతను వారు ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో కాల్పులు ప్రతికాల్పులు జరిపిన నేపథ్యంలో ఇటు ఉగ్రవాదుల చేతుల్లో భారత సైన్యానికి సంబంధించిన ఆర్మీ సైనికులు కూడా కొంతమంది చనిపోతున్నారు, కొంతమందికి గాయాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. దేశవ్యాప్తంగా ఇదంతా వ్యాపిస్తుంది కాబట్టి ఉగ్రవాదాన్ని కూకటి వేళతో పెకలిస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. దానిలో భాగంగానే జార్ఖండ్లో ముందస్తుగా వారి దగ్గర ఉన్న సమాచారం మేరకు ఈ ఉగ్రవాద సంస్థను నడిపిస్తున్నారు. ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకప్ అయి ఉన్న అష్రఫ్ డానిష్తో సత్సంబంధాలు కలిగిన అందరినీ కూడా అదుపులో తీసుకుంటున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకే నిజామాబాద్ జిల్లా బోధన్ వెళ్ళి యమన్ను అరెస్ట్ చేయడం, అతని నుంచి కీలక సమాచారం రాబట్టడం, అతని దగ్గర నుంచి ఎయిర్ గన్ అలాగే బుల్లెట్స్ ఇతర కీలక సమాచారాన్ని ఆధారాన్ని కూడా సేకరించారు. మరొక మహారాష్ట్ర నుంచి ఇద్దరిని అదుపులో తీస్తున్న అబూబకర్ను అలాగే ఇతర వ్యక్తులను అదుపులో తీస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్గఢ్ నుంచి ఒకరిని అదుపులో తీస్తున్నారు. మొత్తం 5గురిని అంటే 11 మందిని అదుపులో తీసుకున్నప్పటికీ కూడా స్పష్టమైన ఆధారాలు 5గురి వద్ద దొరికాయి. మిగిలిన 6గురిని కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరితో మీకున్న సంబంధం ఏంటి, ఎప్పటి నుంచి వీరితో కాంటాక్ట్లు ఉన్నారనే ఆధారాలను కూడా వారి దగ్గర నుంచి కూడా సేకరిస్తూ ఉన్నారు. వీరి దగ్గర నుంచి మొత్తం ల్యాప్టాప్లు కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సోడియం బైకార్బోనేట్, pH వెయిటింగ్ చెక్ చేసే యంత్రం, మరోవైపు ఐఈడి బాంబుకు సంబంధించిన ముడి పదార్థాలు కానీ బుల్లెట్లు, గన్లు అన్నీ కూడా వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంటే వీరు అందరి దగ్గర ఈ ఐసిస్ సంబంధించిన సంస్థకు సంబంధించిన కార్డ్స్ కానీ వారితో మాట్లాడిన వీడియో కానీ డేటా కాల్ డేటా అంతా కూడా ఎన్ఐఏ అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఇటు బోధన్ వెళ్ళి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతను అదుపులోకి తీసుకుని ఢిల్లీ తీసుకొచ్చారు. ప్రజెంట్ యమన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతనితో పాటు మిగిలిన 5గురు కూడా ఇటు 4గురు కూడా డానిష్ కానీ ఇటు మహారాష్ట్రలో అదుపులో తీసుకున్న ఇద్దరిని, మధ్యప్రదేశ్లో అదుపులో తీసుకున్న మరొకరిని కూడా 5గురుని కలిపి ఇక్కడ ఢిల్లీలో విచారిస్తున్నట్టు తెలుస్తుంది. వీరితో డానిష్తో ఎప్పటి నుంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఈ బ్లాస్టులకు ప్లాన్ చేశారు, ఏంటి, ఎక్కడ దాడులు చేయాలి, ఎంత మేరకు మీరు పాకిస్తాన్కు సమాచారం అందిస్తూ వస్తున్నారు, ఎప్పటి నుంచి చూస్తున్నారు ఆ సమాచారం అనే అంశాలపై కూడా మొత్తం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు కొనసాగిస్తోంది. మొత్తం కేవలం ఈ 4 రాష్ట్రాలనే కాదు, కర్ణాటకలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా దాంతో లింకులు ఉన్నట్లుగా కూడా కొంతమంది అనుమానితులు ఉన్నారు. ముందుగా రెక్కి నిర్వహించి వారి నుంచి సమాచారం సేకరించిన తర్వాత లోకల్ పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాతే వెళ్ళి ఇంటికి వెళ్ళి దాడులు చేయడం కానీ వారి నుంచి సమాచారాన్ని సేకరించిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత వీరి దగ్గర ఉన్న డేటా వారు చెప్పిన విషయాలను మ్యాచ్ చేసుకుని వారిని అరెస్ట్ చేయడం, కుటుంబ సభ్యులతో కూడా చర్చించడం. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ బోధానికి సంబంధించిన ఎంఎన్ ఇటు డానిష్తో వీడియో కాల్లో మాట్లాడారు. అంటే అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది డానిష్తో అనే దానిపై ప్రధానంగా ఎన్ఐఏ కూడా చర్చలు వారి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపింది మొదటగా. కానీ మా కుమారుడు ఎవరితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు, ఎటువంటి పాపం తెలియదు అనేది వారి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. కానీ అంటే డానిష్తో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే దానిపై లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అంటే గతంలో కూడా మనం చూసాం జమ్మూ కాశ్మీర్లో ఈ పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో దాడులు జరిగిన తర్వాత, కాల్పులు జరిగిన తర్వాత అక్కడున్న భద్రతా బలగాలు కానీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగించి ఎవరైతే ఉగ్రవాద కదలికలు కలిగి ఉన్నారో వారితో లింకులు కలిగి ఉన్న అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరి కుటుంబ సభ్యులు ఇళ్లకు వెళ్ళి వారితో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో గతంలోనే మా కుమారుడు మా నుంచి వెళ్ళిపోయారు, 5-6 సంవత్సరాలు అవుతుంది, వారితో మాకు సత్సంబంధాలు లేవు, ఇటువంటి కాంటాక్ట్స్ లేవని చెప్తున్నప్పటికీ కూడా వారికి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించే వారికి కూడా లింకులు ఉన్నాయి. ఆ దశలో కూడా వారు మొత్తం విచారణ చేసి మొత్తం ఆధారాలను కూడా కుటుంబ సభ్యుల ముందు పెట్టిన నేపథ్యంలో వారు కూడా నివ్వేరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్లోని కుటుంబ సభ్యులు పిల్లలందరూ కూడా చదువుకోవడానికి సిటీకి వెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ చదువుకుంటున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా కనీసం ఆ సమాచారం అనేది కుటుంబ సభ్యులకు ఇచ్చేవారు కాదు అనేది వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వారు చేసిన దానికి మా ఇళ్లను కూల్చేస్తున్నారు, ఐఈడి బాంబులు పెట్టి అనేది కూడా గతంలో కూడా
వారందరూ కూడా అయితే శివ మీరు అన్నట్టుగా దాదాపు 11 మందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా 5గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా సుదీర్ఘంగా పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో గంటల తరబడి మాట్లాడిన డేటాని కూడా కలెక్ట్ చేశారు. ఇప్పుడు రాష్ట్రాలకు కూడా అలర్ట్ చేశారు. ఈ ఏంటంటే పాకిస్తాన్తో కావచ్చు, లేకపోతే ఆ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నకు సంబంధించి నిఘా పటిష్టంగా చేయాలి అని చెప్పి కొన్ని సూచనలు చేశారు. అదొకసారి చెప్పండి. రైట్, ప్రధానంగా వారితో మాట్లాడుతున్నప్పుడు వినియోగించిన ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ మొత్తం డిజిటల్ పరికరాలన్నీ కూడా ఎన్ఐఏ అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్పెషల్ సెల్ టీమ్ అందరూ కూడా వాటన్నింటిని స్వాధీనం చేసుకుని వాటిలో కూడా ఆధారాలను కూడా రికవరీ చేసి వాటిలో కీలక ఆధారాలను సేకరించారు. ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు వారంతా కూడా వీడియో కాల్స్లో మాట్లాడుకోవడం కానీ మొత్తం వాట్సాప్ కాల్స్ ఎప్పుడు మాట్లాడుకున్నారు, ఎక్కడెక్కడ వారు ఈ దాడులకు ప్రణాళికలు సిద్ధం చేశారు, ఏమేం మాట్లాడుకున్నారు, ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు, అసలు పరిచయం ఎలా ఏర్పడింది అనే అంశాలపై కూడా ప్రధానంగా వివిధ కోణాల్లో ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళందరూ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ వారి అదుపులో ఉన్న వారి నుంచి అయితే కీలక సమాచారం రాబడుతున్నారు. ఇంకా వీరికి సంబంధించిన సానుభూతి పరులు కానీ వీరితో ఇంకా ఎక్కడెక్కడ లింకులున్న ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో వీరు ఈ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు, ఎంతమందిని వారి టీంలో చేర్చుకున్నారు అనేది కూడా చూడాల్సింది. కానీ డానిష్ మాత్రం తన ఒక కంపెనీ రన్ చేస్తున్నట్లుగా వీరితో పరిచయం ఏర్పరచుకుని తర్వాత మెల్లమెల్లగా ఉగ్రవాద కార్యకలాపాలకి దింపుతున్నారని ప్రధానంగా కొన్ని ఆధారాలను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుని దానిలో భాగంగానే ఈ నలుగురు ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారో వారి నుంచి కూడా కొంత సమాచారం రాబడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించే ఉగ్రవాద లింకులున్న ప్రాంతాలకు వెళ్లి వారంతా కూడా దాడులు చేస్తున్నారు. వారందరూ కూడా అదుపులో తీసుకుని వారి నుంచి కీలక సమాచారం అయితే రాబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. ఇక ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నిజామాబాద్ జిల్లా బోధన్ కు సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు. ఉగ్ర లింకులు నిజామాబాద్ బోధన్ లో బయటపడ్డాయి. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని బోధన్ యువకుడు ఎంఎన్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి బాంబులు ఎలా తయారు చేయాలి అన్న పీడీఎఫ్ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 5 రాష్ట్రాల్లో దాడులు చేసి 5గురిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. టెర్రర్ మాడ్యూల్ సూత్రధారి డానిష్ ని కూడా అరెస్ట్ చేశారు. డానిష్ జార్ఖండ్ నుంచి సోషల్ మీడియా అకౌంట్స్ ని ఆపరేట్ చేసినట్టుగా గుర్తించారు. పాకిస్తాన్లోని మెయిన్ హ్యాండ్లర్ తో డానిష్ టచ్ లో ఉన్నాడు. పాకిస్తాన్ ఇచ్చిన ఆదేశాలతో భారత్లో పేలుళ్లకు డానిష్ ప్లాన్ చేశాడు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఉగ్రవాదాన్ని డానిష్ ఎగదోస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. డానిష్ వలలో ఎమన్ పడ్డాడు. ఎమన్ లానే మరో 3గురిని డానిష్ తన టీంలో చేర్చుకున్నాడు. ఎమన్ అరెస్టుతో అతని కుటుంబం ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. రాజేష్, యమన్ అరెస్టుతో ఇప్పుడు బోధన్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కానీ కుటుంబ సభ్యులు నిజంగానే వాళ్ళ పిల్లాడు అలా చేస్తాడు అని చెప్పి నమ్మశక్యంగా లేదు. మీరు వాళ్ళతో మాట్లాడారా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బోధన్ కి సంబంధించి ఉగ్ర కలపాల ఏవైతే సంబంధానికి సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం ఈ రోజు వారితో మాట్లాడడం జరిగింది. ఉదయాన్నే వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ బ్రదర్ తో పాటు వాళ్ళ తల్లి, కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇందులో కీలకంగా వాళ్ళ బ్రదర్ మాట్లాడిన విషయం ఏంటంటే ఎవరైతే ఎవరైతే ఉన్నారో తను ఆ తిరుమల కాలేజీ, నిజామాబాద్ లో ఉన్న తిరుమల కాలేజీలో 3rd year చదువుతున్నాడు. బీ ఫార్మసీ చేస్తున్నాడు. రోజు కాలేజ్కి వెళ్ళి ఇంటికి రావడం, అట్లనే బయటకు ఏదైనా వస్తువులు తీసుకురావాలంటే తీసుకొచ్చి ఇంటికి రావడం, ముఖ్యంగా ఫోన్ కి అడక్ట్ అయినట్టుగా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళ బ్రదర్ అదే చెప్తున్నారు. ఏంటంటే ఇందులో ముఖ్యంగా ఒక యాప్ కి సంబంధించి ఇప్పటి వరకు అది పూర్తిగా అనుమతి లేదు. ఏవైతే అనుమతి లేని సంస్థలకు సంబంధించి ఏవైతే యాప్లకు సంబంధించి ఒక వెబ్సైట్ లో టాక్ టు స్ట్రేంజర్స్ విత్ ఫ్రీ వీడియో చాట్ అనేది ఒక చాట్ ఉంది. దానికి సంబంధించి వెబ్సైట్ లో ఉంది. ఆ వెబ్సైట్ ఆధారంగా చాలా మంది రోజు స్నేహితులతో మాట్లాడడం, ఆ స్నేహితులతో పరిచయాలు పెంచుకోవడం, అంతేకాకుండా ఈ ఎక్కడైతే జార్ఖండ్ సంబంధించి డానిష్ సంబంధించిన వాళ్ళతో ఆ పరిచయాలు పెంచుకోవడం ఎట్లా జరిగిందనే కోణంలో సుమారు 1 నెల రోజుల పాటు ఇక్కడ ఎన్ఐఏతో పాటు అలాగే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 1 నెల రోజుల పాటు రెక్కి నిర్వహించి ఎవరైతే యమన్ను తీసుకోవడం జరిగింది. నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న తర్వాత బోధన్ కోర్టులో హాజరుపరిచి తర్వాత రిమాండ్ కి తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి బోధన్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఒకటే, అంటే క్లెవర్ స్టూడెంట్, ఇలాంటి ఏదైతే ఉగ్ర కలాపాలకు సంబంధించి అలాంటి మా అబ్బాయికి అలవాట్లేదని చెప్తున్నప్పుడు కూడా కేవలం ఒక వెబ్సైట్ లో ఉన్న ఒక యాప్ ద్వారా చాలా మంది స్నేహితులతో రోజు మాట్లాడడం,
దానికి అడక్ట్ కావడం, రోజు స్నేహితులతో పరిచయాలు పెంచుకోవడం, అంటే ఇంట్లో ఉన్న వ్యక్తి రోజు ఫోన్ కి అడక్ట్ అయిన సందర్భంలో కుటుంబ సభ్యులకు తెలీదా అనే కోణంలో అది కొద్దిగా ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ఎన్ఐఏ రాజేష్ బి ఫార్మసీ చదువుతున్నాడు, కాలేజీలో చాలా క్లెవర్ స్టూడెంట్ చెప్తున్నారు. అలాగే వాళ్ళ కాలేజీకి సంబంధించి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నియర్ బై వాళ్ళు ఎవరైనా మాట్లాడారా, వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చే అవకాశం, ఎందుకంటే అరెస్ట్ చేశారు కాబట్టి ఎవరు ముందుకు రాకపోతుండొచ్చు, కానీ కాలేజ్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? మన కాలేజ్ వాళ్ళకు కూడా సంప్రదించాం. కాకపోతే ఏంటంటే ఏదైతే ఎన్ఐఏ అంటే దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎన్ఐఏతో పాటు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రావడం జరిగినతో పాటు కాలేజ్ వాళ్ళు మాట్లాడి కొద్దిగా వెనుకంజ వేస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే కాలనీలో కావచ్చు, ఒకటే చెప్తున్నాడు, క్లెవర్ స్టూడెంట్ బి ఫార్మసీ చేస్తున్నాడు, కేవలం ఫోన్ కి అడక్ట్ అయ్యాడు, చాలా రోజులుగా ఫోన్ కి అడక్ట్ అయ్యాడు కాబట్టి చాలా మంది స్నేహితులతో సంబంధాలు పెంచుకున్నాడు. ఇందులో ఇతర దేశాలకు సంబంధించి కావచ్చు, వారితో పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళ బ్రదర్ కూడా చెప్తే ఇంటర్నేషనల్ కాల్స్ వస్తాయి ప్రతిసారి, అప్పుడప్పుడు ఆ కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు మా బ్రదర్ అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా కేవలం కాల్స్ మాట్లాడతారు తప్ప ఎలాంటి ఉగ్రవాదాలకు సంబంధించిన సంబంధం లేదని చెప్తున్నప్పటికీ ఎన్ఐఏ సంబంధించిన కావచ్చు, అలాగే ఢిల్లీ స్పెషల్ సెల్ కావచ్చు, చాలా రోజులుగా వీరు ఎక్కి నిర్వహించారు, పక్క సమాచారంతో తీసుకెళ్లారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటి వరకైతే నిజామాబాద్ కు సంబంధించిన ఉమ్మడి పోలీసులకు సంబంధించి ఇప్పటివరకు వాళ్ళకైతే ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళు మాత్రం క్లియర్ చెప్తారు, ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు, ఏదైతే రెక్కి నిర్వహించారు దానికి సంబంధించిన మెసేజ్ కావచ్చు, ఆ వీడియో కాల్స్ కావచ్చు, అన్ని డాటా కూడా పూర్తి సమాచారం సేకరించినాకనే ఎవరైతే ఏమన్నా ఇక్కడ తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ఘటన ఒక్కసారిగా నిజామాబాద్ లో కలకలం రేపింది. గతంలో కూడా నకిలీ పాస్పోర్ట్ల విషయంలో బోధనలో ఒక అడ్డాగా మారింది. గతంలో కూడా చాలా సార్లు ఎన్ఐఏ సంబంధించిన పోలీసులు వచ్చారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా ప్రజలంతా ఉలిక్కి పడ్డారని రైట్ రాజేష్, మొత్తానికి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నిజామాబాద్ బోధన్ వాసి ఎంఎన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం బోధన్ అంతా కూడా ఉలిక్కి పడుతోంది. ఎవరైతే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారందరిపైన నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. కేంద్రం కూడా అలాగే అలర్ట్స్ కూడా జారీ చేసింది రాష్ట్రానికి.